హాయ్ అండి. ఒక సిస్టర్ ఏమడిగారంటే, మన దగ్గర కరెక్ట్‌గా ఆది బ్లౌజ్ ఉంటే, ఆది బ్లౌజ్ ప్రకారమే హ్యాండ్ డౌను, హ్యాండ్ లూజు, హైటు ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకుంటాం. హ్యాండ్ డౌను ఫిట్టింగ్ అంతా కూడా దాని ప్రకారమే తీసుకోవచ్చని అడుగుతున్నారు. తీసుకోవచ్చంటే అదేం ప్రాబ్లమ్ లేదు. సరిగ్గా కరెక్ట్‌గా ఉంటే చంక డౌన్ అంతా కూడా. కానీ మీ దగ్గరకొచ్చిన బ్లౌజు మీ మెథడ్‌లో కుట్టి, మీకంటూ ఒక స్టైలు దానికిచ్చారంటే మాత్రం మీ దగ్గరికే వస్తారనమాట. అంటే మీ ఫిట్టింగ్ బావుందని చెప్పేసి వస్తారు. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే కుట్టేశారనుకోండి మొత్తం అంతా కూడా హ్యాండ్ లూజు, హ్యాండ్ హైట్ అలాగే కుడతాం. కానీ ఫిట్టింగ్ అంటే ఒకటి ఉంటుంది కదా! అది దాని ప్రకారమే కుట్టారనుకోండి, అది బావుంటే మీ బ్లౌజ్ కూడా బావుంటుంది. అది గాని ఏమైనా ముడతల కింద ఉంటే మీరు కుట్టిన బ్లౌజ్ కూడా ముడతల కింద ఉంటుందన్నమాట. అందుకనే మీకంటూ ఒక మెథడ్ అయితే ఉండాలి. నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి నా మెథడ్‌లోనే కట్ చేస్తానండి. హ్యాండ్ లూజు, హ్యాండ్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకొని డౌన్ మాత్రం నేను నా మెథడ్‌లో కట్ చేస్తానన్నమాట. అంటే 5 నంబర్, 6 నంబర్, 7 నంబర్, 8 నంబర్, 9 నంబర్ అంటాను కదా! దాని ప్రకారం 9 నంబర్ వస్తే 3:30, 3:15, 3 ఇంచులు, పావుతకు 3 అలా ఉంటదండి.